జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించడం లేదు. ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటర్లు రాకపోవడానికి కారణాలేంటి, ఎంత పోలింగ్ శాతం నమోదయ్యే ఛాన్స్ ఉందనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ మందకొండిగా సాగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా కేవలం 21% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు 1,92,500 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 2,08,000 మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేటటువంటి భావనలో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు 54 మంది ఉండగా నోటాతో పాటు 59 మంది అభ్యర్థులు ఈవీఎం యూనిట్లు సంబంధించి భారీ ఎత్తున ఈ యొక్క అభ్యర్థుల పోటీ ఉండడంతో ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 ఈవీఎంల యూనిట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికి కూడా మందకొండిగానే ఈ యొక్క పోలింగ్ సరళి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలోని కృష్ణదేవరాయలు నగర్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఓటర్లతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఓటు హక్కు వినియోగించుకున్నారా? మీ పేరేంటి, ఏం చేస్తుంటారు? హరి అండి, నేను డాక్టర్ని. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఓటు హక్కు ఉన్నవాళ్ళు అందరూ ప్రతి ఇంట్లో వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే చాలా మంచిది. అంటే పబ్లికే గవర్నమెంట్ ఫామ్ చేసేది. సో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని అందరు బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అంటే అబవ్ 18 ఇయర్స్ అందరూ కూడా, చిన్నలు పెద్దలు ఏజ్డ్ పీపుల్ కూడా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే చాలా మంచి, చాలా సంతోషం. ఇట్లానే అంటే వాళ్ళకి ఏదైతే అభివృద్ధి చెందుతుందో, ఏదైతే డెవలప్మెంట్ కనపడిద్దో, సో ఆ పర్టికులర్ వాళ్ళకి ఇష్టమైన వ్యక్తికి వాళ్ళు ఓటేస్తే చాలా సంతోషం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి దాన్ని, చిన్నలు పెద్దలు అందరూ అనమాట. అంటే అబౌవ్ 18 ఇయర్స్ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ. అట్లాగే ఏంటంటే డెవలప్మెంట్ అనేది చూడాలి. అంటే ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, ఎవరు ఎంత కష్టపడుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఎవరిదైతే బాగుంటుంది, ఎవరు మనకి నాయకులు మనకి మంచిగా చేయగలుగుతారు, సో ఏ విధంగా మనకి రేపొద్దున ఫ్యూచర్ అంటే రోడ్ల విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఆరోగ్య హెల్త్ గురించి కానీ వీటన్నిటిని ఎవరైతే ఇంప్రూవ్ చేస్తారో, అంటే ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా అనేది వచ్చింది. అంటే ఎక్కడెక్కడ ల్యాండ్ గ్రాబింగ్ అవన్నీ జరుగుతున్నాయో వాళ్ళన్నీ కరెక్షన్స్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏదైతే కరెక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉంటే ఫ్యూచర్ కూడా పిల్లలకు కూడా బాగుంటుంది. సో ఇది ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేయాలని విన్నవించుకుంటున్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఏమైనా పోలింగ్ శాతం పెరిగేటటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉందా? ఎట్లా ఉంది? ఈ యొక్క ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారా లేదా? ఎట్లా గతం ఇంత ముందల దానికంటే డెఫినెట్లీ ఓటు హక్కు వినియోగించుకునే శాతం అయితే పెరిగిందండి. బట్ ఇంకా అంత అనుకున్నంత దానికి రావట్లేదు. అంటే ప్రీవియస్లీ ఏంటంటే చాలా తక్కువ, పర్టికులర్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకు వచ్చి ఓట్లు వేసే చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెరుగుతుంది. అది ఇంకా బాగా పెరగాలని మేము విన్నవించుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి జస్ట్ 5 నిమిషాలు వచ్చి ఓటేసుకొని వెళ్తే ఏంటంటే అది రేపొద్దున ఏంటంటే మనకే బాగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకే మంచి నేమ్ వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని విన్నవించుకుంటున్నాం. ఓటు హక్కు వినియోగించుకోకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? లేజినెస్సా, లేకపోతే ఎవరు వచ్చినా చేసేది ఏముండదు, అదే రకమైనటువంటి వ్యవహార శైలి ఉంటుందని రాలేకపోతా ఉన్నారా, లేదంటే దీన్ని ఒక హాలిడేగా చూస్తూ ఉన్నారా ఓటర్లు? అంటే ఇది ఎప్పటి నుంచో చాలా చోట్ల, చాలా ఏరియాస్లో ఇట్లా ఓటు హక్కు వినియోగించుకోకుండా అంటే క్యాజువల్గా తీసుకుంటున్నారండి చాలామంది పబ్లిక్. అంటే మనం ఒక్క ఓటు వేస్తే ఏమి డిఫరెన్స్ వచ్చింది అనే ఆలోచన అది ఎక్కువ శాతం ఉందన్నమాట. అది ఈ ఏరియానే కాదు, చాలా ఏరియాస్లో పర్లేదులే అన్నట్టు. ఏంటంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పర్టికులర్ అసిస్టెన్స్ అనేది తీసుకొని వచ్చి వాళ్ళు ఓటు హక్కు ఎవరో ఒకళ్ళు అసిస్ట్ చేస్తారు. వాళ్ళు కనుక విన్నవించుకుంటే, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, వాళ్ళు కనుక రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఓటు హక్కు వినియోగించి మళ్ళీ వీల్ చైర్లో కూడా తీసుకెళ్లే అవకాశం కూడా కల్పిస్తున్నారు అనమాట. సో అంటే గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఆల్ ప్రాపర్ యాక్షన్స్ టు హెల్ప్ ద పబ్లిక్ టు కమ్ అవుట్ అండ్ లెట్ దెమ్ ఓట్ ఫర్ ద థింగ్. అంటే కొంతమంది ఏంటంటే ఒకటి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టరీ. ఎవరు ఎందుకు ఓట్ వేయట్లేదు అనేది మల్టీ ఫ్యాక్టరీలు ఉంటారు.
అంటే ఎక్కువ ఈ జూబ్లీహిల్స్లో ఏంటంటే జనరల్గా ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే దే ఆర్ నాట్ మచ్ బాదర్డ్, ఎవరు వస్తే మనకేంటి, మన పని మనకు నడుస్తుంది కదా అన్నట్లు ఉంటుంది అనమాట. అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్, వాళ్ళకి ఇష్టమైన క్యాండిడేట్, వాళ్ళకి ఓటు హక్కు వేస్తే అట్లీస్ట్ ఏంటంటే రేపొద్దున ఈ ఫ్యూచర్లో కూడా ఎస్ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకో కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో అందరు పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళ మూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అట్లా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆ విధంగా వాళ్ళు ఓటేస్తే చాలా మంచిది, సంతోషం అన్నమాట. అభ్యర్థులు నచ్చక కూడా రాలేకపోవచ్చు అనేటటువంటి కారణాలు ఉన్నాయి. నోటా ఉంది కదా సార్, దానికైనా ప్రియారిటీ ఇచ్చి ఓటు హక్కును ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు ఎవరు అభ్యర్థి ఇష్టం లేకపోతే అట్లీస్ట్ నువ్వు వచ్చి ఆ నోటా కన్నా ఓటేయండి. వచ్చి ఏదో ఒకటి ఓటు హక్కు శాతం పెరిగింది అనేది నిరూపించుకుంటే ఆ ఏరియాది చాలా ఇంపార్టెంట్, అది చాలా యూస్ఫుల్ కూడా. రేపు పొద్దున ఈవెన్ సర్వేలో కూడా ఏంటంటే ఎస్ వాళ్ళకి ఒకవేళ క్యాండిడేట్ ఇష్టం లేకపోయినా, ఏ పార్టీ ఇష్టం లేకపోయినా నోటా కన్నా ఇవ్వండి. ఆ విధంగా ఏంటంటే ఓటు హక్కు పెరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ఆ ఓటును అనేది వినియోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. పూర్తి స్థాయిలో కూడా అందరూ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ హక్కును వినియోగించుకొని పాలకులను తామే ఎన్నుకోవాలి అనేటటువంటి భావనలో కూడా ఓటర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ అభ్యర్థులు ఎవరైనా పూర్తి స్థాయిలో ఎవరు నచ్చనటువంటి పరిస్థితి ఉంటే కనుక నోటాకు ఓటు వేసి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలిపేటటువంటి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే కొంత మెరుగైనటువంటి పోలింగ్ శాతం నమోదయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో 51%, దాదాపుగా 51% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది గతంతో పోలిస్తే దాదాపు 50,000 ఓట్లు పెరిగినట్లు తెలుస్తూ ఉంది సుమారుగా. ఈ నేపథ్యంలో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారు ఏంటనేది కూడా తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి వృద్ధులు, మహిళలు, చిన్నారులు అందరూ పూర్తి స్థాయిలో వృద్ధులు, మహిళలతో పాటుగానే యువకులు కూడా ఈ యొక్క కుటుంబ సమేతంగా స్నేహితులు కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఈ యొక్క పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలి. వారి యొక్క బాధ్యతాయుతమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలనేది కూడా ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అమర్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.